హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను గోండ్ కటీరాతో లడ్డు చేసి చూపిస్తున్నాను. గోండ్ కటీరా మన హెల్త్కి చాలా మంచిదండి. మెయిన్గా బాడీ కూలింగ్ చేస్తుంది. ఇంకా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిది బాడీకి. సో మనం సమ్మర్ డ్రింక్స్లో చేసుకునేటప్పుడు అది నానబెట్టి అలా వేసుకుంటాము. ఆ తర్వాత నా దగ్గర ఇంకా మిగిలిపోయింది. సో నేను దాంతో ఈ ఇమ్యూనిటీ రిచ్ లడ్డూని అయితే చేస్తున్నాను. ముందుగా గోండ్ కటీరా తీసుకున్నాను. ఇంకా దాంతో పాటుగా డ్రై నట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా, ఇంకా ఫూల్ మకానా, ఇంకా గోధుమ పిండి. సో చూసారు కదా కొలతలన్నీ. అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను. అంటే ఒక బౌల్కి సగం అన్నీ తీసుకుంటే ఫుల్ మకానా మాత్రం ఫుల్గా తీసుకున్నాను. గోధుమ పిండి కూడా ఆ గిన్నెకి ఫుల్గా తీసుకున్నాను. ముందుగా ఏంటంటే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గోండ్ కటీరాని ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇది ట్రాన్స్పరెంట్లో ఉన్నది వైట్ కలర్లో మారుతుంది అన్నమాట. అంతవరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. గట్టిగా ఉండేది ఇప్పుడు వేగిన తర్వాత మెత్తగా అయిపోతుంది. అంటే ఇప్పుడు వడియాలు వేపుకుంటాం చూడండి, వేపకముందు గట్టిగా ఉంటుంది, వేపిన తర్వాత ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది కదా. సో అలా అయిపోతాయి అన్నమాట ఇవి కూడా. సో ఇంతవరకు చూసారా వైట్ కలర్లో వచ్చేసాయి కాబట్టి, అంటే కొంచెం రెడ్ కలర్లో అలా వచ్చాయి కాబట్టి ఇవి తీసేసి ఇంకా మిగతా డ్రై నట్స్ కూడా వేపుకుందాము ఇదే కళాయిలో. ముందుగా బాదం వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు, పిస్తా కూడా వేసుకుంటాను. ఇంకా ఈ లోపైతే నేను కుండ బెల్లాన్ని ఇలా తీసేసి గిన్నెలో వేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే ఆ కుండలో నుంచి తీస్తున్నప్పుడు మనకి మట్టి అంతా ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం అంతా కరిగిపోయినంత వరకు మరిగించుకొని ఇంకా వడగట్టుకోవాలి. ఇంకా ఈ బాదం అయితే ఫ్రై అవుతుంది కదా, ఇందులోనే నేను జీడిపప్పు, పిస్తా కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ బెల్లంలో వాటర్ కూడా వేసాను. సో అది మెల్లిగా కరుగుతూ ఉంటుంది, అది కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయాయండి. ఇవి కూడా సపరేట్గా తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఫూల్ మకానా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఎంతవరకు చేసుకోవాలంటే బాగా ఫ్రై అయిపోతే కనుక అవి పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే బాగా స్మాష్ అయిపోతాయి ఒకేసారి అలా. సో అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫూల్ మకానా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను దీన్ని కూడా ఈ డ్రై నట్స్ దాంట్లోనే వేసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోధుమ పిండిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి ఫ్రై చేస్తున్నప్పుడు. ఇంకా అంతవరకు ఫ్రై చేసుకొని ఆపేయాలి. ఈలోపు బెల్లం కూడా బాగానే కరిగిపోయింది. దీన్నైతే వడగట్టుకుందాము. సో మంచి వాసన వస్తుంది కాబట్టి నేను ఇంకా గోధుమ పిండి అయితే అయిపోయింది, ఆపేస్తాను.
సో ఇంకా బెల్లం అయితే బాగా కరిగిపోయింది కదా, దీన్ని అయితే వేరే బౌల్లోకి నేను జల్లెడ పెట్టి వడగట్టుకుంటాను. ఎక్కడ అసలు బెల్లం లేదు, మొత్తం కరిగిపోయింది. ఇది కొంచెం చల్లారితే థిక్గా అయిపోతుంది. సో నేను దీన్నే ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అసలు ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటుంది. అసలు చెప్పాలంటే బయట కూడా ఉంటుందండి, కానీ నేను రిస్క్ ఎందుకు అనేసి ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఒక స్పూను అయితే ఒక స్పూను, 2 స్పూన్లు అయితే 2 స్పూన్లు అలా వేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది ఇలా కరిగించి పెట్టుకుంటే. చాలా కింద అయితే చాలా డస్ట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఈ లడ్డూల్లో కూడా వాడేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే డ్రై నట్స్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసుకున్నాను. చూడండి, అంత మెత్తటి పౌడర్ అయితే అయిపోక్కర్లేదు, అక్కడక్కడ పలుకున్నా బాగానే ఉంటుంది. మనం తింటున్నప్పుడు అడ్డొచ్చినా ఏం కాదు కదా, మనం డ్రై నట్స్ ఎలానో తింటుంటాం కాబట్టి. సో పలుకున్నా పర్లేదు. ఇప్పుడు గోండు కట్టీరా కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే 2-3 సార్లు చేస్తే బాగా ఫైన్గా పౌడర్ అయిపోతుంది. అలానే మెత్తనిగా అయిపోదు, కొంచెం కసకసలాడుతుంటుంది మన లడ్డు తింటున్నప్పుడు. అంటే రవ్వ లడ్డు తింటే ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్లో వస్తుంది అన్నమాట లడ్డు. ఇంకా నేను ఇందులో మిగిలిపోయిన అదే బాదం పప్పులు ఏవైతే సరిగ్గా గ్రైండ్ అవ్వలేదో అవన్నీ వేసుకున్నాను ఇందులో. ఇంకా ఇలాచీ కూడా వేసుకుంటున్నాను. అవి మళ్ళీ నలగవు కాబట్టి ఇంకొంచెం ఈ పిండే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకుంటాను మిక్సీ. సో అంతా బాగా అయిపోయిందండి ఫైన్ పౌడర్గా. ఇప్పుడు ఇందులో మనం బెల్లము ఇంకా గోధుమ పిండి అన్నీ కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇది గోధుమ పిండి. మీరు ఈ గోధుమ పిండి బదులుగా రాగి పిండి కలుపుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకోవచ్చు, జొన్న పిండి అయినా కలుపుకోవచ్చు. ఇలా మీకు ఏది నచ్చితే అది కలుపుకోవచ్చు అండి. ఇందులో నేనైతే గోధుమ పిండి కలుపుకున్నాను. ఇంకా నేతిని కూడా వేసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత నెయ్యి వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడైతే ఇలా కరగబెట్టుకున్నాం కదా బెల్లం, చాలా వేడిగా ఉంది. కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకొని టేస్ట్ చూసుకొని కలుపుకోవాలి. అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి లడ్డూలు అయితే. కాకపోతే అది రవ్వగా తగులుతుంది గోండు కట్టీరా. సో మనం రవ్వ లడ్డు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో టేస్ట్ చూసుకుంటున్నాను, అంతా సరిపోతే ఓకే, లేకపోతే మళ్ళీ బెల్లం వేసుకోవచ్చు. ఇలాచి కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో చాలా బాగా వచ్చాయి లడ్డూలు అయితే. సో అంతా బాగా కలుపుకున్నాక ఇలా లడ్డూలు చుట్టుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయండి లడ్డూలు కూడా. అంటే ఎక్కడ విరిగిపోకుండా కరెక్ట్గా రౌండ్ షేప్లో బాగా వచ్చాయి. చూసారు కదా, నేను కొంచెం కొంచెమే వేసుకున్నాను, బట్ గోధుమ పిండి కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ లడ్డూలే అయ్యాయి. ఇదేంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేసాము అంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. అందుకే తక్కువ క్వాంటిటీలోనే చేసుకోవాలి, అప్పుడు ఫ్రెష్గా మనం తినేస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ప్రతిరోజు ఒక లడ్డు తిన్నా మనకి మంచి ఇమ్యూనిటీ అయితే దొరుకుతుంది. ఇంకా బాడీని కూడా కూల్గా ఉంచడానికి ఈ గోండు కట్టీరా అయితే బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారు.
సో అదండి ఈరోజు వ్లాగ్. మీకు ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.